హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లౌక్య. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే ఈ ట్రెడిషనల్ రెసిపీ నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలా అచ్చం స్వీట్ షాప్లో తెచ్చినట్టుగా ఉండే నేతితో చేసిన బేసన్ లడ్డూని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఈ బేసన్ లడ్డు ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకోండి. కడాయి మందంగా ఉంటే పిండి అనేది తొందరగా మాడిపోదు. ఇందులో 1/2 కప్పు దాకా నెయ్యి వేసుకుంటున్నాను నేను. నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది బేసన్ లడ్డుకి. సో 1/2 కప్పు నెయ్యి వేసుకొని కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 2 కప్పుల దాకా శనగపిండిని వేసుకోవాలి. శనగపిండిని ఇలా కప్పుతో కానీ గ్లాస్తో కానీ తీసుకునేటప్పుడు కొద్దిగా ఇలా కింద ట్యాప్ చేసి తీసుకుంటే కొలత అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొలుచుకున్న పిండిని నెయ్యిలో వేసుకొని కలుపుకోండి. ఇది నిదానంగా వేగాలి, అందుకని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఈ శనగపిండి ఎంత బాగా వేగితే ఈ లడ్డుకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో పిండి వేయించడంలోనే ఈ లడ్డుకున్న టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇలా పిండి వేయంగానే నెయ్యినంతా పీల్చేసుకొని పొడి పొడిగా అయిపోతుంది. కడాయికి సైడ్లకు ఉన్న పిండినంతా కూడా స్పాచులాతో తీసేసుకొని లోపలికి వేసుకోండి, లేదంటే పిండి మాడిపోయి లడ్డు చేదుగా వస్తుంది. సో పిండిని కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఒక 2-3 నిమిషాల తర్వాత నెయ్యి అలాగే శనగపిండి కూడా మొత్తం కలిసిపోయి ఇలాగా పొడిలాగా అవుతుంది. తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకున్నామంటే సో నెయ్యి అనేది కొద్ది కొద్దిగా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. సో మనకు కలుపుతూ ఉంటే ఆ పిండిలో తేడా అనేది తెలుస్తుంది కదా. అలాగే స్మెల్ కూడా వస్తుంటుంది. 5 మినిట్స్ తర్వాత స్మెల్ రావడం కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇలాగా నేను ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, కంప్లీట్గా పిండి అనేది కొద్దిగా షైన్ వచ్చింది, అంటే నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది కదా. సో ఇలాగ ఇంకొక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. నేను కంప్లీట్గా ఒక 20 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా నెయ్యి అనేది బయటకు వస్తుంది. అలాగే పిండి కూడా లైట్గా ముద్దలాగా అవుతుంది కదా. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు చల్లారనివ్వండి. ఈలోగా మనము మిక్సీ జార్లో దీనికి కావాల్సిన స్వీట్నెస్ కోసము 1 కప్పు దాకా షుగర్ తీసుకుంటున్నాను. మనం తీసుకున్న 2 కప్పుల శనగపిండికి 1 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో ఒక 3-4 ఇలాచీలను ఇలా పొట్టు తీసుకొని వేసేసుకోండి, లేదంటే పొడి ఉంటే డైరెక్ట్గా పొడి అయినా వేసేసుకోవచ్చు. అయితే షుగర్ పౌడర్ని బరకగా కాకుండా స్మూత్ పౌడర్ లాగా చేసేసుకోండి. ఎందుకంటే మనం ఈ పిండిని శనగపిండిలో కలిపినప్పుడు లడ్డు తినేటప్పుడు రవ్వలాగా ఉంటే ఆ షుగర్ అనేది తగులుతూ ఉంటే అస్సలు బాగుండదు. అందుకని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని కలుపుకోండి. అయితే మీరు ఈ శనగపిండిలో షుగర్ కలిపేటప్పుడు శనగపిండి వేడిగా ఉన్నప్పుడు కనుక వేసేస్తే ముద్దలాగా అయిపోతుంది ఆ వేడికి. అందుకని శనగపిండిని ఖచ్చితంగా ఒక 10 నిమిషాల పాటు చల్లారిన తర్వాతనే గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ షుగర్ పౌడర్ వేసుకొని అస్సలు లంప్స్ లేకుండా ఇలాగ ముద్దలు కట్టకుండా చేయితో నలుపుతూ బాగా కలుపుకోండి. సరిగా కలవలేదంటే శనగపిండి అక్కడక్కడ లడ్డు తినేటప్పుడు చప్పగా వస్తుంది కదా. సో ఇలా ఒక 3-4 నిమిషాలు కలుపుకున్న తర్వాత పిండి అలాగే చక్కెర పౌడర్ కూడా మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసుకుందాము. సో దానికోసము స్టవ్ ఆన్ చేసి తడకా ప్యాన్ పెట్టుకొని ఇందులో మీకు నచ్చినంత నెయ్యి వేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పులు అలాగే వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోండి. కొన్ని బాదం పప్పులు వేసుకోవచ్చు, అలాగే కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. బాగా మాడిపోవద్దు, జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ రావాలి ఇలాగా. సో ఇప్పుడు దీన్ని కూడా ఈ నెయ్యిని ఇందులో వేసేసుకుందాము. అయితే మనము ఈ నెయ్యిని ఇందులో వేయంగానే ఆల్రెడీ మనం షుగర్ కలిపి పెట్టుకున్నాం కాబట్టి వేడి నెయ్యి వేయంగానే కొంచెం షుగర్ అనేది కరిగి పిండి అనేది కొంచెం మెత్తగా అవుతుంది. కానీ టెన్షన్ పడకండి, మళ్ళీ తర్వాత నార్మల్గా అయిపోతుంది, కొంచెం గట్టిగానే అవుతుంది. అయితే నెయ్యి వేసిన వెంటనే చేయి పెట్టి కలపకండి, నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలిపోతుంది. కొంచెం సేపు స్పూన్తో కలిపిన తర్వాత చేయితోని మొత్తం నెయ్యి అంతా కలిసేలాగా పిండిలో మొత్తం కలిపేసుకోండి. సో మనం ఇలా కంటిన్యూస్గా కలిపేటప్పుడు కొద్దిగా హీట్ అనేది జనరేట్ అయ్యి లైట్గా ముద్దలాగా అవుతుంది. చూడండి, ఇలాగా మనం లడ్డు చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేలాగా ముద్దలాగా రెడీ అయింది కదా. ఇప్పుడు ఇందులోంచి కొంచెం పోర్షన్ పిండిని తీసుకొని ఇలాగ లడ్డులాగా చేసేసుకోండి. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డు చేసుకోండి. ఇలా రౌండ్గా తిప్పేస్తే మనకి లడ్డు అనేది మంచి రౌండ్ షేప్లో వస్తుంది. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో కదా. సో ఇలాగే మిగతా లడ్డూలు కూడా చేసేసుకోండి. కావాలంటే దీనిపైన గార్నిషింగ్గా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తురుము కానీ వేసుకోండి. నేనైతే బాదం పప్పులని కొంచెం నెయ్యిలో వేయించుకొని ఇలాగ పైన గార్నిష్ చేసుకున్నాను.
చూడండి ఎంత బాగుందో కదా, అచ్చం స్వీట్ షాప్లో తెచ్చినట్టుగా సూపర్ టేస్టీగా ఉండే ఈ బేసన్ లడ్డూని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎప్పుడు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.